సభ సక్సెస్ అయింది. మనతో మాట్లాడడానికి టీజీ భరత్ ఉన్నారు. సార్ చెప్పండి, నిన్న మోడీ సభ సక్సెస్ అయింది, ఎలా ఉంది? చాలా హ్యాపీగా ఉందండి. ఎందుకంటే కర్నూలు నియోజకవర్గంలో ప్రజలు అంతమంది రావడం అనేది ఆషామాషి కాదండి. ఇది ఒక సిటీ లెక్క. ఇక్కడ అంతమంది రావడం అనేది ఐఎమ్ సో హ్యాపీ. ఎస్పెషలీ పొద్దున ఒక ఇనాగ్రేషన్ పైన ఎంతమంది వచ్చారంటే 80% పైన చేతులు ఎత్తారు. స్వతహాగా అంటే జస్ట్ పాసెస్ మోడీ గారిని చూడాలా, మోడీ గారు ఏం చెప్తారో, మన కర్నూలు భవిష్యత్తు ఎట్లుంటుంది అనే ఉద్దేశంతో చాలా మంది రావడం జరిగింది. అండ్ వెరీ వెరీ హ్యాపీ అండి. ఇప్పుడు మోడీ గారు వచ్చిపోయిన తర్వాత కర్నూలు ఎక్కడ, ఒరొకల్ ఏంది, ఇండస్ట్రియల్ పార్క్ అనేది తెలియదా, వరల్డ్ ఓవర్ తెలుస్తుంది. ఇట్ ఈస్ బీన్ కవర్డ్ ఆల్ ఓవర్ వరల్డ్ అండ్ ఇండియా. సో రేపటి నుంచి ఆల్రెడీ ఏవైతే పైప్ లైన్లో ఉండే ప్రాజెక్ట్స్ కూడా ఒక కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. ఇదే కాకుండా కొత్త కొత్త ప్రాజెక్ట్స్ కూడా ప్రపోజల్స్ వచ్చేదానికి అవకాశం ఉంది. గొప్ప ఎత్తున చంద్రబాబు గారు ఏదైతే అనుకున్నారో విజన్ తగ్గట్టుగా పని జరుగుతోంది. దానికి ఎక్స్ట్రా బూస్ట్ మోడీ గారు రావడంతో వీఆర్ సో హ్యాపీ. అంటే మోడీ గారికి మెడికల్ కాలేజీల మీద మేము రిప్రజెంటేషన్ ఇచ్చామనేసి ఆల్రెడీ వైసీపీ చెందిన ఎమ్మెల్యేలు అంటారు. మీరు నిన్న నేను కూడా ఉన్నానండి రిసీవింగ్ దగ్గర. మాతో పాటు మా ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు అందరూ ఉన్నారు. ఎవ్వరు ఏమీ రిప్రజెంటేషన్ ఇలే. అదే నేను చెప్పేది. వాళ్ళు ఎన్నిసార్లు అబద్ధాలు చెప్పి మోసం చేయాలని చూస్తారు ప్రజలకు, నాకు అర్థం కాదు. మేము అక్కడే ఉన్నాం, ఫోటోలు ఉన్నాయి. ఎట్లా చెప్తారు రిప్రజెంటేషన్ ఇచ్చారు, మోడీ గారు స్పందించారు, దానిపైన యాక్షన్ అసలు నోటికి ఏదొస్తే అది మాట్లాడతారు. అందుకనే కదా ప్రజలు 11 సీట్స్ ఇచ్చింది. అట్లీస్ట్ అపోజిషన్లో కూర్చోవాలా కదా 29లో. అట్లా ఆలోచన అనేది ఉండాలి కదా. ఇప్పుడు కూడా అబద్ధాలేనా? అన్ని అబద్ధాలేనా? వాళ్ళు పుట్టుకతోనే అబద్ధం. ఆ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు మారాలా. వాళ్ళు మారి ఏవి అయితే రియలిస్టిక్గా మీరు చెప్పండి, ఇవి చేస్తే ఇట్లా బాగుంటుంది, ఏదైనా రియలిస్టిక్గా ఉందంటే ఆలోచన. ఎప్పుడు చూడు అబద్ధాలు చెప్పడం, వాళ్ళు సర్వైవలే అబద్ధాలతోనే. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఎవ్రీ టైమ్. పీపుల్ హ్యావ్ ఆల్రెడీ గివెన్ ఎ వర్డిక్ట్ అండి. 2024లో బాగా ఇచ్చారు. రేపు ఇట్లే కంటిన్యూ అయితే సింగిల్ డిజిట్కి పడిపోతారు, లేకపోతే 0 అవుతారు. అంటే టీడీపీ కావాలని తప్పుడు ప్రచారం చేస్తుంది. నేను అవసరమైతే రాజీనామా చేస్తానని ప్రకటించారు. ఫోటోలు చూపిస్తాను చూడండి, మీకు ఫోటోలు చూపిస్తాను. ఇంతకన్నా ఏం కావాలా? ఏమండి ఇది? రిప్రజెంటేషన్ ఉందా? చూడండి, రిప్రజెంటేషన్ ఉందా? ఎక్కడుంది రిప్రజెంటేషన్? ఒకవేళ రిప్రజెంటేషన్ ఉందంటే చెప్పాలా కదా, చూపించాలా కదా. వీడియో అన్నా అందరు ఉన్నారు, ఫోటోలు అన్నా చూపించాలి కదా రిప్రజెంటేషన్ ఇచ్చామని. అంటే అబద్ధాలు చెప్పేది మానుకోండి అంటున్నా. ప్రజలు నమ్మరండి. ఆ రోజుకో ఆ న్యూస్లో ఏదో హెడ్లైన్స్ రావాలనుకుంటే తప్ప రియలిస్టిక్గా అసలు అక్కడ జరగలేదు. అండ్ వీఆర్ డూయింగ్ ఏ గ్రేట్ జాబ్. అరే మీరు పీపీపీ మోడల్లో మన గవర్నమెంట్ కన్నా ఎక్కువ సీట్లు కేటాయించాలన్నాం, ఫ్రీ సీట్స్, మనకన్నా సర్వీసెస్ బెటర్గా ఉండాలని చెప్పి చేస్తుంటే దాన్ని దుష్ప్రచారం చేయడం అనేది చాలా అన్యాయం అండి. అంటే వాళ్ళకి బాధ ఏం తెలుసా? డెవలప్మెంట్ ఎక్కడైపోతుంది, ప్రజలు మన తెలుగుదేశం పార్టీకి, ఎన్డీఏ ప్రభుత్వంకి ఎక్కడ ఉండిపోతారు అని చెప్పి నెగిటివ్ పబ్లిసిటీ చేసే దాంట్లో వాళ్ళ ఎనర్జీ అంతా పెట్టేస్తున్నారు. దాని బదులు ఏవైతే రియలిస్టిక్గా పాయింట్స్ చెప్పండి, వీఆర్ రెడీ టు హియర్. అడ్వైజర్స్ చెప్పండి, వీఆర్ రెడీ. లేనిది చెప్పొద్దు అనేదే నేను వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తున్నా. ఇంకోటి ఆ పేపరు ఛానల్ ఇంకా దాని గురించి మాట్లాడలేం. వాళ్ళు మానుకుంటే మంచిది, ఫ్యూచర్ అనేది ఉంటుంది. లేకపోతే సింగిల్ డిజిట్కి అవుతుంది. లోకేష్ స్పెషల్ అట్రాక్షన్గా నిలిచారు. లోకేష్ ఫ్యూచర్ ఎలా ఉంది? లోకేష్ గారు ఈజ్ అవర్ ఫ్యూచర్ లీడర్. వీ ఆల్వేస్ రెస్పెక్ట్ హిమ్. ఆయన మనకి యుఎస్లో చదివొచ్చారు, ఎంబీఏ చేసొచ్చారు. అట్లాంటి హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఇన్ పాలిటిక్స్లో ఉండే చాలా తక్కువ మంది ఉంటారు. ఆయన చాలా కష్టపడి ఐ మీన్ ఈజ్ ఇన్ పాలిటిక్స్. అంతే, ఎందుకంటే గోల్డెన్ స్పూన్తో పుట్టేవాళ్ళు ఆయనకి. ఈ డజంట్ నీడ్ ఆల్ దిస్. వేలాది కోట్లతో హెరిటేజ్ కంపెనీ ఉంది. ఇట్స్ నాట్ రిక్వైర్డ్. బట్ ప్రజలకు ఏమో చేయాలా, నేను చదువుకునే దాంట్లో నుంచి ఇంకా ఏం చేస్తే ప్రజలకు బాగుంటుందనే ఉద్దేశంతో ఆయన రాజకీయాల్లో వచ్చాడు. అండ్ ఈజ్ అవర్ ఫ్యూచర్ లీడర్, దాంట్లో డౌట్ ఏముంది, ఫ్యూచర్ లీడర్. మోడీ సభతో సక్సెస్ అయింది. ఇక్కడ మోడీ సభతో సక్సెస్ అయింది. వేల పెట్టుబడులు ఇక్కడ రాబోతున్నాయి. భవిష్యత్తులో లోకేష్ ఫ్యూచర్ బాగుండబోతుంది. మా నాయకుడు ఫ్యూచర్ లీడర్, మా నాయకుడు లోకేష్ అని చెప్పేటి మనిషి. వీడి జల్లి చంద్రశేఖర్ హుస్సేన్, ఆర్టీవీ కర్నూలు. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో. జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.